అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, టీడీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్లా సూరిబాబుపై ఉచ్చు బిగుస్తోంది. స్థానిక రాజ్యలక్ష్మీనగర్లో అక్రమంగా 2వ అంతస్తు నిర్మించడంతో మంగళవారం దాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు వెళ్లారు. దీంతో రెచ్చిపోయిన సూరిబాబు మున్సిపల్ సిబ్బందిపై దుర్భాషలాడడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. దీంతో ఈ వ్యవహారాన్ని అధికార యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. సూరిబాబుకు మద్దతుగా అక్కడికి వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీసులను నెట్టేస్తూ దురుసుగా వ్యవహరించడం పట్ల అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కాకినాడ 2 టౌన్లో మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. గురువారం వారు ఫిర్యాదు చేస్తారని, ఆ వెంటనే కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో విధులకు ఆటంకం కలిగించిన వారందరిపై కేసు పెట్టాలని ఆదేశించినట్లుగా మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. తమ విధులను అడ్డుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టమంటూ స్పష్టం చేశారు. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో అంతు చూస్తానని సూరిబాబు బెదిరించడంపై మాజీ కార్పొరేటర్ టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ బుధవారం కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు రాజలక్ష్మీనగర్లోని అక్రమ కట్టడం కూల్చివేత పనులు బుధవారం కూడా కొనసాగాయి. భారీ కట్టడం కావడంతో కూల్చడానికి సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. చాలా వరకు అక్రమ కట్టడాన్ని తొలగించామని, మిగతా పనులు గురువారం పూర్తి చేస్తామన్నారు.